అలా విడిచిపెట్టలేదనుకో ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఒకసారి గుండ్లకమ్మలో చాలా కొట్టుకొని వస్తూ ఉంటాయి. గుండ్లకమ్మ పారేటప్పుడు చాలా వస్తువులు, బీరువలు, మంచాలు ఇవన్నీ కూడా ఆ ఊర్ల పక్కన ఉన్న గుండ్లకమ్మ పక్కన ఊర్లో ఇవన్నీ కొట్టుకొని వస్తూ ఉంటాయి. ఈ దూరంలో దగ్గరలో ఉంటారు పడవల మీద, చిన్న చిన్న పడవల మీద ప్రయాణం బాగా ఈతగాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వచ్చే సామాను లాక్కునేది తర్వాత అమ్ముకుంటారు అన్నమాట. ఇది వాళ్ళ జీవనాధారం. ఇలాగనే గుండ్లకమ్మ బాగా ఆ ఎత్తున పారుతూ ఉంది. ఆ ఒడ్డు ఈ ఒడ్డు తన్ని పెట్టి పారుతూ ఉంది. పారుతూ ఉంటే అందరూ ఏ వస్తువులు అయితే దొరుకుతున్నాయో తెచ్చుకుంటున్నారు, బయట ఒడ్డుని పెట్టుకుంటున్నారు. అందులో ఒకడు కూడా వచ్చాడు, అతను కూడా వస్తువులు తెచ్చుకుందాం అనుకున్నాడు. ఆఖరి భార్య పిల్లలు కూడా పక్కన ఉన్నారు. ఇదిగో నేను కూడా తెస్తాను చూడు, అందరు తెచ్చుకుంటున్నారు అన్నాడు. సరే తెస్తారండి అన్నాడు. ఒక మంచి వస్తువు బాగా లావుది వస్తూ ఉంది, చాలా పెద్దది. అది ఒక పెద్ద బీరో అయి ఉంటుంది, బంగారం ఉంటుంది. ఏమే నేను వెళ్తున్నా, ఎల్లు పట్టుకురాపో అంది భార్య. వెళ్ళాడు, దూకాడు, వెళ్ళాడు, వస్తువును పట్టుకున్నాడండి. గుండ్లకమ్మ తన్ని పట్టి పారుతుంది, ప్రవాహం బాగా అలజడిగా ఉంది. ఎట్ట తిరిగినా అటు తిరిగినా అక్కడ గమ్యానికి చేరవలసిన వాడు దాన్ని బట్టి వెళ్తా ఉన్నాడు. భార్య అంటుంది, ఏమండి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ముందు లోయింది, ఎక్కడికి వెళ్తున్నారు మీరు రండి అని అంటే, నేను రావాలనుకుంటున్నాను. మరి వదిలిపెట్టి రండి. నేను వదిలిపెట్టాను, అది నన్ను వదిలిపెట్టలేదు అంటున్నాడు లోపల ఉండి. అదేంటి ఏమంటున్నారు మీరు? అది నన్ను వదిలిపెట్టలేదండి, నేను వదిలిపెట్టాను, వదిలిపెట్టి కూడా 10 నిమిషాలు అయింది, కానీ అది నన్ను పట్టుకుంది. ఏంటది? అదొక పెద్ద ఎలుగుబంటి. అదొక పెద్ద ఎలుగుబంటి. ఆ నీళ్ళలో అది కూడా కొట్టుకొని వస్తుంది. ఈడేదో బీరో బంగారం అనుకొని పోయి పట్టుకున్నాడు దాన్ని. అదేం చేసింది? ఈ నాటేసుకుంది. పాపము కూడా అంతే, నిన్ను వదిలిపెట్టదు. నువ్వు వదిలిపెట్టినా అది వదిలిపెట్టదు. కానీ ప్రభు అంటున్నాడు, గతించిన కాలము చాలు, నేను నీ కృప చూపిస్తాను. నా కృప జీవితాంతం ఉంటుంది. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించి విస్తారమైన కృప